బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్టుతో మద్యం కుంభకోణంలో కీలక మలుపులు తిరుగుతున్నాయి. రోజు రోజుకు కొత్త కోణం బయటికి వస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల కేసులో కొత్త కోణాలు వెలుగు వస్తున్నాయి. దాదాపు 600 కోట్ల పైమాటే అవినీతి చోటు చేసుకుంటున్నట్లు ప్రాథమిక అంచనాస్తున్నారు. ఈ నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సోదాలు జరపగా ఇప్పుడు తాజాగా కూడా తనిఖీలు చేపట్టారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ సోదాలు జరిపారు. భర్త అనిల్ బంధువుల ఇళ్లపైన దాడులు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజు రోజుకు కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. దీంతో ఈడీ అధికారులు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం పెదవి విప్పారు. మద్యం విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించినా వినకుండా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారని తనదైన శైలిలో స్పందించారు. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన క్రమంలో ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసినా దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. రాజకీయ నాయకులైన ఎవరైనా చట్టానికి అతిథులు కాదని స్పష్టం చేశారు ఈడీ అధికారులు. కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు ఇచ్చినా అతడు విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు కవిత వ్యక్తిగత సహాయకులకు కూడా నోటీసులు అందజేసింది. దీంతో కేసు ఏ మలుపులు తిరుగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుంది. రోజుకో తీరుగా ముందుకు వెళ్తోంది. కవిత కూడా ఇంతకు ముందు నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు విచారణ తర్వాత మరో 3 రోజుల కస్టడీని పొడిగించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని